హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు పానీపూరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనం పానీపూరి చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ అండి. అది ఒక్కోసారి హిట్ అవుతుంది కానీ చాలాసార్లు ఫ్లాప్ అయిపోతుంది. అదే మనం పానీపూరిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. పానీపూరి చేసుకునేటప్పుడు మనకు కర్రీ ఈజీ, అలాగే పానీ కూడా ఈజీయే. కాకపోతే పూరీతోనే మనకు కష్టం అండి. పూరీ చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా సగం బాగా వస్తాయి, సగం సరిగ్గా రావు ఆ పూరీలు. మనకి పూరీ టెన్షన్ అంతా తగ్గిస్తానికే మనకి ఇలాంటివి రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయండి. పానీపూరి పిల్లెట్స్ అని. మనం అది తెచ్చుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా వితౌట్ ఫెయిల్ మనకి పానీపూరి రెడీ అయిపోతుంది. ఇది పేపర్ బోట్ కంపెనీదండి. పానీపూరి పిల్లెట్స్ అని ఉంటుంది. ఇది 400 గ్రామ్స్. ఇది 400 గ్రామ్స్ది 200 రూపీస్ మాట. మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుంది. ఈ ప్యాకెట్ మనకి జిప్ లాక్ కవర్ టైప్లో వస్తుందన్నమాట. మనం సిజర్తో కట్ చేసుకున్నాక మనకు కావాల్సిన పూరీలు తీసుకుని దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పూరీలు ఇలా ఉంటాయి. ఇవి పూరీలని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాతే మనం పూరీలు వేసుకుని వేపుకోవాలండి. ఆయిల్ వేడవకుండా వేసుకుంటే కనుక అవి పొంగవు. ఇది ఒకటి మటుకు బాగా గుర్తుంచుకోవాలి. అది కొంచెం కొంచెంగా 2-4 పూరీలు వేసుకుని వేపుకుంటే మనం నీట్గా వేగుతాయి అన్నమాట. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మనం అన్నిట్లో ఒకేసారి నీట్గా వేపలేం కదా. ఫ్లేమ్ని కూడా హైలో ఉంచకూడదండి. మీడియంకి హైకి మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు బాగా వేగుతాయి. చూసారు కదండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనకు ఆయిల్ అయితే ఏమి ఎక్కువ లాగవండి. ఇలాగే మిగతావి కూడా మనకి ఎన్ని కావాల్సిన అన్ని పూరీలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదండి ఎంత బాగా ఉబ్బుతాయో. రౌండ్గా బాల్స్ లాగా సేమ్ మనకి బయట ఎలాగా షేప్ ఉంటాయో, ఎలా కరకరలాడతాయి, సేమ్ ఇవి కూడా అలాగే కరకరలాడతాయి. ఇలాగే మిగతావి మనకు కావాల్సినవన్నీ డీప్ ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. పూరి అయితే రెడీ అయిపోయాయండి. మనకి ఎన్ని కావాల్సి అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. మనకి పూరి రెడీ అయిపోతే మిగతా పానీ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పుదీనా కొంచెం, దానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అందులోకి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మనకి మెత్తగా అయిపోతుందండి, ఎందుకంటే వాటర్ వేసాం కదా, మనకు ఈజీగానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీకు కనుక పేస్ట్ మెత్తగా అవ్వకపోతే కనుక ఆ పేస్ట్ని వడకట్టుకుని వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ మెత్తగా పేస్ట్లో అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేను ఒక బౌల్లోకి వేసేసాను. ఇప్పుడు అందులోకి నేను 2 గ్లాసులు వాటర్ వేసాను. మీకు కొలత అంటూ ఏమీ లేదండి, మీకు స్పైసీనెస్కి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరకాయలు అలాగే పుదీనా. ఇప్పుడు ఆ వాటర్లోకి 2 స్పూన్లు పానీపూరి మసాలా పౌడర్ వేసుకోవాలండి. పానీపూరి మసాలా అంటే నేను ఇక్కడ ఎవరెస్ట్ పానీపూరి మసాలా వాడాను. మనకి ఇది రెడీమేడ్గా దొరుకుతుంది. ఆ ప్యాకెట్ తెచ్చుకుని మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఆ ప్యాకెట్ వెనకాలే రాసి ఉంటుంది ఎంతకి ఎన్ని స్పూన్లు వేయాలని. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు అందులో కూడా ఉప్పు వేసుకున్నాం కదండి, మనం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నాకు ఈ వాటర్కి ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పట్టిందండి. ఇలాగా రసం పిండేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ కూడా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ కోసం 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని తీసుకోవాలి. ఉడికిన తర్వాత వాటిని పీల్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని మెత్తగా చేసుకోవాలండి. బాగా ఉడికినాయి కదా, మనం చేత్తో ఇలా అంటే మనకు మెత్తగా గుజ్జు కింద అయిపోతాయి. ఇందులోకి ఇప్పుడు ఉడకబెట్టిన బఠానీలు వేసుకోవాలి. ఈ బఠానీలని ముందుగానే ఒక 5-6 గంటలు మనం నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. అలా నానిన బఠానీలని విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో వేసి బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికిన బఠానీలని స్మాష్ చేసిన బంగాళదుంపలు దాంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్. వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
వీటిని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి పానీపూరికి కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మనకి పూరీలు చేసుకునే పని లేకపోతే కనుక మనకి సగం పని లేనట్టే. ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు పానీపూరీలని చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పూరీలు ఏమైనా మెత్తగా ఉంటాయి అనుకుంటారేమో, చూడండి మనకు కరకరలాడుతూనే వస్తాయి డీప్ ఫ్రై చేసుకున్నాక. పూరీలోకి మనకు కావాల్సినంత కర్రీ వేసుకోవచ్చండి. అదే అక్కడ మనకి పానీపూరి వాడు కొంచెం కొంచెం కర్రీ వేస్తాడు కదా, మనం అయితే ఇక్కడ కావాల్సినంత వేసుకోవచ్చు. ఇలా కర్రీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకుని ఇప్పుడు ఆ పానీని ఇందులోకి వేసుకుని నోట్లో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనం పానీపూరి వేసుకునేటప్పుడు ఈ పానీ వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి, లేకపోతే కిందే మనకి స్పైసీ అంతా ఉండిపోతుంది కదా. ఇలా కలుపుకుని అప్పుడు మనం పానీని పూరీలోకి వేసుకోవాలి. చూసారు కదండి, పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మనకి ఎన్ని కావలిస్తే అన్ని కౌంట్ లేకుండా తినచ్చండి. అంతేనండి, ఇన్స్టెంట్గా చేసుకునే పానీపూరి రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఎంత కావలిస్తే అంత పానీపూరీలు రెడీ చేసుకుని తినచ్చు హ్యాపీగా. మీకు కూడా ఈ పానీపూరి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.